ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవితక్క కాంగ్రెస్ పార్టీలోకి పోబోతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ స్టేట్మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈ టైంలో ఆ మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా కవితక్క ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడిందా? కవితకు మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉందా? ఇటీవల కాలంలోనే కవితక్క అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు మీరు చూసిరు. బీఆర్ఎస్ పార్టీ నన్ను మోసం చేసింది, బీఆర్ఎస్ పార్టీ నన్ను పార్టీ నుండి ఎల్లగొట్టినారనేటటువంటి అంశం పైన కవితక్క ఏడ్చినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తాం. ఇది కుటుంబ పంచాయతీ కాదు, ఇది కేవలం ఆత్మగౌరవ పంచాయతీ అంటూ కూడా కవితక్క మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. తర్వాత నియోజకవర్గాలలో పర్యటన చేస్తూ ఉంది. నియోజకవర్గాలలో పర్యటన చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. కేటీఆర్ను, హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. సో కవితక్క చాలా క్లియర్ కట్గా చెప్పింది, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా, నేను ఖచ్చితంగా కొత్త పొలిటికల్ పార్టీ పెడతా అనేటటువంటి మాటలు కూడా కవితక్క చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వద్దని చెప్పిరు, అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేశారు అంటూ కూడా కొంత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడిన తర్వాత కంప్లీట్గా సోషల్ మీడియాలో, మీడియా ఛానల్లో ప్రత్యేకమైనటువంటి కథనాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కవిత ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడింది. పోయిన ఏడాది అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవ్వచ్చు, కుటుంబాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జనాలు అనుకోవచ్చు అనేటటువంటి భావనతోటి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, కొంతమంది సీనియర్ లీడర్లు వద్దని చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఒక వాదన ఏంటంటే ఎమ్మెల్సీ కవిత ఆ ఎమ్మెల్సీ పదవి బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ పదవి తీసుకొని కంటిన్యూ చేసి ఎమ్మెల్సీ పదవిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అలాగే కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వార్తలు. నిజంగానే కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి అవకాశం ఉందా? కవిత కొత్త పార్టీ పెడతా అంటూ కూడా ఆల్రెడీ మీడియాలో స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసింది. కొత్త పొలిటికల్ పార్టీ పెడితే కవిత సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చా? ఎందుకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసిండు? మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ కవిత పార్టీలోకి రావాలని చూసినా కూడా కొంతమంది సీనియర్ లీడర్లు అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేసిందంటూ కూడా ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చిండు. అంటే నిజంగానే కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఇంట్రెస్ట్ ఉందా? ఏం జరగబోతుందనేది ఒకసారి డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్ కటా కార్తికన్న ఉన్నారు. కార్తికన్నతో మాట్లాడదాం. కార్తికన్న, సో మొత్తానికి ఎమ్మెల్సీ కవితక్క కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు. మల్రెడ్డి రంగారెడ్డి ఆయన మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ కవిత అధిష్టానంతో కూడా మాట్లాడింది, కవితకు మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉందన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చలు. నిజంగా కవిత కొత్త పొలిటికల్ పార్టీ పెట్టేటటువంటి అవకాశం ఉందా, లేదా కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడనేటటువంటి చర్చలు కూడా ఈ మధ్యకాలంలో నడుస్తున్నటువంటి వ్యవహారంలో సో మల్రెడ్డి రంగారెడ్డి ఈ విధంగా మాట్లాడడం వలన నిజంగానే కవిత వెనకాల కాంగ్రెస్ ఉంది, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన కావాలనే రేవంత్ రెడ్డి ఉసిగొల్పుతా ఉన్నాడు, మాట్లాడిస్తూ ఉన్నాడు, కవితను అస్త్రం లెక్క వాడుకుంటా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చలు కూడా నడుస్తున్నాయి. నిజంగా కవిత కాంగ్రెస్ పార్టీలో పోయేటటువంటి అవకాశం ఉండవచ్చా కార్తికన్న? నిజానికి కవిత కాంగ్రెస్లో చేరబోతున్నారనేటువంటి వార్త కొత్తదేం కాదు. గతంలో బీఆర్ఎస్ విభేదించిన నాడే, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా అదే పార్టీలో ఉండి మాట్లాడిన నాడే ప్రచారం జరిగింది. ఒక మెయిన్ పేపర్లో వచ్చినటువంటి వార్త ఏంటంటే రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఆ మంత్రివర్గ విస్తరణలో కవితకు కూడా మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే కవిత కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, కవితతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ఆ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని రావటాన్ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది, ఆమెకు మంత్రి పదవి కూడా ఆఫర్ చేసింది అనేటువంటి వార్త గతంలోనే వచ్చింది. సరే, దీన్ని కవిత గారు ఖండించారు. ఇవన్నీ జరిగిపోయిన పరిణామాలు. నిజానికి ఆ రోజు అనుకున్నది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఇబ్బంది ఉంది. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ అనర్హత పిటిషన్లు వేసింది. అది కోర్టుకు కూడా పోయి ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గారు డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే 5 విషయంలో డెసిషన్ తీసుకున్నారు, కానీ అప్పటికి ఇంకా 5 విషయంలో డెసిషన్ తీసుకోలేదు. కాబట్టి
ఏది ఏమైనా 10 మంది విషయంలో డెసిషన్ తీసుకోవాలనేది కోర్టు దాకా బీఆర్ఎస్ పోయింది కాబట్టి ఆ డెసిషన్ తీసుకునే అవసరం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలి. కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలంటే 2/3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలి. సో ఒక 10 మంది మాత్రమే చేరారు. బీఆర్ఎస్ చేతుల్లో 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 37 మందిలో కేవలం 10 మంది మాత్రమే పార్టీ మారారు కాబట్టి ఇంకొక కనీసం 10 మందిని కవిత పట్టుకొస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి ఆమెకి మంత్రి పదవి ఆఫర్ చేశారు అని చెప్పేసి అప్పట్లో చర్చ జరిగింది. కాకపోతే ఆమె అడిగినంత మాత్రాన ఆమెతో ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారు అంటే ఆమెను నమ్మి ఇవాళ రాగలిగేటువంటి పరిస్థితిలోకి ఆమె శక్తి సామర్థ్యాలు లేవు అనేటువంటిది రియాలిటీ. కాబట్టి ఆమెను నమ్మి ఎవరూ పోలేదు, అది జరగలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచనలో పడింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అనేది అప్పుడు చర్చ జరిగింది. ఏంటి అంటే కవిత కనుక కాంగ్రెస్లోకి వస్తే కేసీఆర్ కుటుంబాన్ని చిరిచింది కాంగ్రెసే, రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని చిరిచాడు అనేటువంటి ముద్ర పడిపోయింది. దానివల్ల కేసీఆర్కి సానుభూతి వస్తుంది, కాంగ్రెస్కి నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆమె తీసుకోవడం అనవసరం. రెండోది ఆమె చెప్తే వచ్చే ఎమ్మెల్యేలు కూడా ఎవరూ లేరు అనేటువంటి కారణం కాడ కవిత కాంగ్రెస్లో చేరటం అనేటువంటి ప్రక్రియ ఆగిపోయింది అనేటువంటిది గతంలోనే మాట్లాడుకున్న మాట. మళ్ళీ అదే వార్త ఎందుకు చర్చలోకి వచ్చింది అంటే ఇప్పుడు లేటెస్ట్గా మండల్లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసే క్రమంలో బీఆర్ఎస్ పరిపాలన, కేసీఆర్ పరిపాలన గురించి మాట్లాడారు, ఆవేదన చెందారు, కన్నీరు పెట్టుకున్నారు. సో బయటకు వచ్చి కూడా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ, తర్వాత రేవంత్ రెడ్డిని కూడా ఎంతో కొంత టార్గెట్ చేస్తూ, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని, తర్వాత ఎంతో కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆటోమేటిక్గా మళ్ళీ ఈ చర్చ వచ్చింది. ఎందుకు కాంగ్రెస్ పట్ల సాఫ్ట్ చూపిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని మాత్రం గట్టిగా విమర్శిస్తున్నారు ఏంటి అనేటువంటి చర్చ ఉంది. సహజంగా ఆమె టార్గెట్ బీఆర్ఎస్ పార్టీనే. ఎందుకంటే తన వెనకాల ఓటు బ్యాంక్ ఎవరు కావాలి? తెలంగాణ ఓటు బ్యాంక్ కావాలి. ఆమె అన్నది తెలంగాణ ఎజెండానే పెట్టుకొని పోతాను, సామాజిక ఎజెండానే ముందు పెట్టుకొని పోతాను అని చెప్పేసి గతంలో మాట్లాడింది. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా ఇలా బీఆర్ఎస్ వెనకాల ఉంది. బీఆర్ఎస్ అయింది కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్కు దూరం అవుతుంది. నేను తెలంగాణ పేరుతో పార్టీ పెట్టుకుంటే మళ్ళీ ఆ ఓట్ బ్యాంక్ ఎంత నా వెనకాలకు వస్తుంది, తెలంగాణ ఉద్యమకాలకు అన్యాయం జరిగింది, సామాజిక తరగతులకు అన్యాయం జరిగింది అని చెప్పేసి నేను వెళితే జనాలను ఆదరిస్తారని ఆమె నమ్ముతుంది. సో కాంగ్రెస్ పార్టీలో డోర్లు క్లోజ్ అయ్యాయి కాబట్టి నిజమా అబద్ధమా పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం కూడా లేదు. ఆమె చెప్తే వచ్చే ఎమ్మెల్యేలు కూడా ఎవరు లేరు. సో కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరతారో అనేటువంటి వార్తలకి అవకాశం లేదు. ఆ ముందున్నటువంటి ఆ మధ్యకాలంలో తెలంగాణ రాజ్యాధికార సమితి అనేటటువంటి ఒక పార్టీ పేరు కూడా బలంగా వినబడ్డది కవితకు సంబంధించి. ఎస్, ఇప్పటికీ ఉంది ఆ పేరు, తెలంగాణ రాజ్యాధికార సమితి. ఇంకా రకరకాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టీఆర్ఎస్ అనే పేరుతోనే పార్టీ పెట్టాలని అనుకుంటున్నారు అని చెప్పేసి రకరకాల ప్రచారాలు అయితే ఉన్నాయి. రాబోయే కాలంలో ఖచ్చితంగా పార్టీ పెడుతుంది, పాదయాత్ర చేస్తుంది. అయితే ఇంకొక విషయం ఇక్కడ క్లియర్గా వినపడుతుంది ఏంటంటే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కవిత పొత్తు పెట్టుకొని, కవిత పార్టీ సొంతంగా ఎదిగే పరిస్థితి లేదు, సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆమె ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ ఆమెను అరెస్ట్ చేపించింది, సిబిఐ కేసులు పెట్టింది, ఈడీ కేసులు పెట్టింది, తర్వాత తీహార్ జైల్లో ఆమెను పెట్టారు అనేటువంటిది ఉంది. ఆమె బీజేపీ మీద చాలా కోపంగా ఉంది, బీజేపీ మీద కొంత గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. సో బీజేపీని గట్టిగా విమర్శిస్తుంది, అదే క్రమంలో తన సొంత పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ని గట్టిగానే విమర్శిస్తుంది. ఇక ఆమెకున్న ఆప్షన్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళటం. ఎందుకంటే సొంతంగా ఆమె రాజకీయ పార్టీని అధికారం తెచ్చుకునేటువంటి సామర్థ్యం ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్ళటం అనేటువంటి ఆప్షన్ మీద కూడా చర్చ జరుగుతుంది. కానీ నేను అనుకుంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు ఏ సందర్భంలో ఇట్లా మాట్లాడుండొచ్చు, అట్లా మాట్లాడడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? నిజంగా కవితక్క ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి ఉండొచ్చా? మనకి వినపడుతున్న సమాచారం ప్రకారం ఆఫ్ ది రికార్డు మాట్లాడిన మాటలు, కెమెరా ముందు మాట్లాడిన మాటలు కావు. ఆఫ్ ది రికార్డు కాంగ్రెస్ పార్టీలో కవిత గురించి చర్చ జరిగింది. అదే విషయాన్ని గతంలో పేపర్లో కూడా వచ్చింది. సరే, కవిత ఖండించి వచ్చి గాక కవిత గురించి కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. కవితను తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంది, కవితను తీసుకున్నప్పుడు మనకి ఏ రకమైన లాభం రావాలి, కవిత కనుక కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వస్తే చేర్చుకుందాం, లేనప్పుడు కవితను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకే నష్టం. కాబట్టి ఆ సమయంలో జరిగిన చర్చని కొంత మల్రెడ్డి రంగారెడ్డి ఆ మొత్తం చెప్పకపోయినా కవిత కాంగ్రెస్ పార్టీలో చేరదామనుకుంది, లోకల్ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు, అందుకనే కవిత చేరిక ఆగిపోయింది అనేటువంటి మాట చెప్పుంటాడు. గతంలో జరిగిన చర్చనే మల్రెడ్డి రంగారెడ్డి మీడియా సమావేశంలో చెప్పుంటాడు. అది ఇప్పుడు వైరల్గా మారింది. ఇప్పుడు కవిత లేటెస్ట్గా రాజీనామా చేయటం వల్ల ఈ చర్చ అంతా వచ్చింది. ఆమె ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆమె
చేసినటువంటి రాజీనామాను కూడా మండలి చైర్మన్ ఆమోదించారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. చెప్పు తిరుపతి. రైట్ కార్తిక్ అన్న, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఒకవేళ ఇన్ కేస్ ఆమె కొత్త పొలిటికల్ పార్టీ పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చా? ఏ మాత్రం లేదు తిరుపతి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీల మధ్య పెద్ద పోరు నడుస్తూ ఉంది. 3వ రాజకీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీయే సరిగా ఎదగలేని పరిస్థితుల్లో ఉంది. కాంగ్రెస్ చేతుల్లో అధికారం ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాబట్టి ఇప్పుడు 3వ స్పేస్కి అంటే వేరే వాళ్ళు ట్రై చేస్తే ఓకే, కానీ కవిత వల్ల, ఎందుకంటే కవిత చెప్తున్న మాటలు కూడా బీఆర్ఎస్ పరిపాలన బాగాలేదు, బీఆర్ఎస్ పరిపాలనలో ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఇది ఎప్పుడు చెప్పాలి? దెబ్బ తిన్నప్పుడు చెప్పాలి. ఇప్పుడు నీకు ఇవాళ దెబ్బతరిని చెప్తే ఆయింట్మెంట్ రాస్తారు వెంటనే ప్రజలు. కానీ నువ్వు దెబ్బతరినప్పుడు కాముగా ఉన్నావు, ఇంట్లోనే కూర్చొని ఉన్నావు. కానీ ఎప్పుడో ఒక కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసి నాకు అప్పట్లో అక్కడ దెబ్బతరిగింది, పలానా వాళ్ళు వల్ల దెబ్బతరిగింది అని ఇప్పుడు చెప్తే దానికి వ్యాలిడిటీ ఎక్కడ? దేనికైనా సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుంది. ఆ రోజు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బయటకు వచ్చి కనుక ఆ రోజు బయట మాట్లాడి ఉంటే దానికి వచ్చే క్రెడిబిలిటీ వేరు, దానికి వచ్చే వ్యాలిడిటీ వేరు. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో, కేసీఆర్ కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో, బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో కవిత బయటకు రావటం వల్ల చూసారా, అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళతోనే ఉన్నది, అధికారం పోయిన తర్వాత ఆత్మగౌరవం ఇవన్నీ మాట్లాడుతుంది, తెలంగాణ వాదం గురించి మాట్లాడుతుంది. అధికారం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ప్రశ్న ఆమె ఎదుర్కొంటా ఉంది. ఈ ప్రశ్న ఎదుర్కొన్నంత కాలం రాజకీయంగా అధికార పార్టీని ప్రశ్నించాల్సినటువంటి కవిత ఎంతసేపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేయడం వెనకాల కూడా జనాలు అనుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి హస్తం ఏమన్నా ఉందా అనేటటువంటి ఒక చర్చ కూడా కొంత బలంగా వినబడుతున్నది పబ్లిక్ లో. ఈ టైంలో మల్రెడ్డి రంగారెడ్డి ఇట్లా మాట్లాడడం వల్ల కూడా కొంత జనాలకి అర్థమయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా, అంటే అనుమానాలు వచ్చే అవకాశం ఉండొచ్చు కదా. ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని అప్డేట్ చెప్పాలి తిరుపతి. గతంలో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జీవో తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కంటే ముందే కవిత సంబరాలు చేసుకున్నారు, తెలంగాణ జాగృతి సంబరాలు చేసుకుంది. అప్పుడేగా మల్లన్న వివాదం కూడా నడిచింది, మల్లన్న వర్సెస్ కవిత వివాదం కూడా నడిచింది. అప్పుడు అర్థం కాని ప్రశ్న ఏంటంటే తీసుకొచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. సరే కాంగ్రెస్ వాళ్ళు మేము తీసుకొచ్చామని చెప్పుకుంటారు సహజంగా. సరే అది తీసుకురావడం కరెక్ట్ కాదు, అది నిలిచేది కాదని బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకుంది. అప్పటికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ కవిత రాజీనామా చేయలే. బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన జీవో మీద సంబరాలు జరుపుకుంది, ఇది మా విజయవాడ సంబరాలు జరుపుకుంది. అప్పుడు చాలా మందికి వచ్చిన అనుమానం ఏంటంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అనేటువంటిది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అనుమానిస్తున్న విషయం కూడా అదే, కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ ఇమేజ్ని దెబ్బతీయాలి అంటే కవిత చేత మాట్లాడిస్తే వాళ్ళ కుటుంబంలోనే ఒక వ్యక్తి చేత మాట్లాడిస్తే బాగుంటుంది అనేటువంటిది అనుకున్నారు. రెండోది హరీష్ రావుని టార్గెట్ చేయడం ద్వారా హరీష్ రావును కూడా బీఆర్ఎస్ నుంచి వేరు చేయాలో, హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించాలో అనే ఉద్దేశంతో టార్గెట్ నడుస్తుంది అనేటువంటి చర్చ కూడా, అంటే కవిత మాటల వెనకాల అంతిమంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటి అనుమానాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది తిరుపతి. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. మొత్తానికి కవిత కాంగ్రెస్ పార్టీలోకి పోయేటటువంటి అవకాశం ఉందనేటటువంటి వార్తలు ఇప్పుడు జోరందుకుంటున్నటువంటి పరిస్థితి. సో మ్యాక్సిమం కవిత కాంగ్రెస్ పార్టీలోకి చేరకపోవచ్చు అనేటటువంటి చర్చ కూడా ఒకవైపు ప్రజల దగ్గర నుండి వస్తూ ఉంది, కవితకు సంబంధించినటువంటి వర్గం నుండి వస్తూ ఉంది. మరి కవిత నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుందా, లేకపోతే కొత్త పొలిటికల్ పార్టీతో ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.